హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి మరో 12 శాఖల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చండి. మొత్తం కనుక నోటిఫికేషన్స్ వివరాలు ఈ ఓటీఆర్ తర్వాత దాదాపుగా 3000 నుంచి మరి 3500 వరకు మరి పోస్టులను భర్తీ చేయాలనేసి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఏ పోస్టులు ఉన్నాయి, మరి ఎంతవరకు పోస్టులు ఉండే అవకాశం ఉన్నది అనేసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే 544 పోస్టులు అయితే డిఎల్ సంబంధించినటువంటి మరి దీంట్లోనే లైబ్రరీ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది. టీజీపీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అండి ఇవన్నీ కూడా. ఆల్రెడీ 12 సంబంధించినటువంటి శాఖల్లో మరి డిస్కషన్ చేసాం. మరో 12 శాఖల్లో కనుక చూసుకున్నట్లయితే దాంట్లో డిఈఓ నోటిఫికేషన్స్ 25 పోస్టులతో రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డైట్ కాలేజర్లో సీనియర్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 23 నుంచి 25 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుందండి. ఏదైతే ఓటీఆర్ ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ 10 నుంచి కంప్లీట్ అవ్వబోతుంది. ఈ కంప్లీటెడ్ అయిన తర్వాత మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఏమైనా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి మరి నోటిఫికేషన్స్ ఏదైతే ఉందయ్యా అంటే ఈ నోటిఫికేషన్సే. తర్వాత వచ్చేసి డైట్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులు. ఈ డైట్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టుల్లో దాదాపుగా 63 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్ మాత్రం వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. తర్వాత మరి ఎస్ఈఆర్టీలో లెక్చరర్ల పోస్టు దాదాపుగా 22 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటుగా పీడీ లెక్చరర్లకు సంబంధించిన చూసుకున్నట్లయితే పీడీ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 8 పోస్టుల వరకు ఉండడం జరిగింది. తర్వాత మిగతా సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఫిషరీస్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 9 నుంచి 10 యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవి కూడా వచ్చేటటువంటి మరి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం కొన్ని నోటిఫికేషన్ డిస్కషన్ చేసుకున్నాం. ఏఈల సంబంధించినటువంటి అయినా సరే, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి, ఏఈ సంబంధించినటువంటి, ఏఈఓ సంబంధించినటువంటి ఇట్లా అప్పుడు మనకి 12 నోటిఫికేషన్స్ డిస్కషన్ చేసుకున్నాం. మరో 12 నోటిఫికేషన్స్ ఇవి. దాదాపుగా 24 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అని చెప్పుకోవాలి. తర్వాత ఆర్గానిక్ ఇన్స్పెక్టర్లో కనుక చూసుకున్నట్లయితే 7 పోస్టులు అయితే రాబోతున్నాయి. ఆర్గానిక్ ఇన్స్పెక్టర్లో 7 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. తర్వాత సీడ్ సర్టిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్, దీంట్లో దాదాపుగా 119 పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తుంది. 119, 120 అట్లా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్. తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ఎలక్ట్రానికల్ ఇన్స్పెక్టర్, ఈ ఎలక్ట్రానికల్ ఇన్స్పెక్టర్లో దాదాపుగా చూడొచ్చండి మనకు 11 వరకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రభుత్వము భర్తీ చేసేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఎన్ని స్కోప్స్ ఉన్నాయంటే 11 ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటే మొత్తం ఓవరాల్గా దాదాపుగా 3000 వరకు చెప్పుకున్నాం. ఇవన్నీ దాంట్లోనే ఒక పార్ట్ అనమాట. తర్వాత అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇది కూడా భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ శానిటరీ ఇన్స్పెక్టర్లో మరి 32 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ప్రభుత్వము ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలనేసి కూడా భావించడం జరుగుతుంది. ఈ విధంగా డిఎల్ అయినా సరే, డిఈఓ అయినా సరే, తర్వాత డైట్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ అయినా సరే, డైట్ కాలేజ్ లెక్చరర్స్ అయినా సరే, ఎస్ఈఆర్టీ లెక్చరర్లు అయినా సరే, పీడీ లెక్చరర్స్ అయినా సరే, ఫిషరీస్ అండ్ ఆర్గానిక్ సీడ్స్, తర్వాత అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, తర్వాత అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్, ఇలా దాదాపు కూడా మనకు నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. దాంతోపాటుగా ఆల్మోస్ట్ మరి ఇంకొకటి చెప్పుకున్నాం, దాదాపుగా 24 సంబంధించిన నోటిఫికేషన్స్లో కూడా మరి ప్రభుత్వం అయితే సిద్ధంగా కనిపిస్తుంది. కాబట్టి 100% ఇక్కడ టీజీపీఎస్సీ ఈ ఓటీఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటుగా మరి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏఈల పోస్టులు కూడా మన పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో మరి ఏఈల సంబంధించినటువంటి నియామకాలతో పాటు ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి భర్తీ దిశగా ప్రభుత్వం అయితే ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఏదైనా సరే మరి
ఇక్కడ తెలంగాణలో అప్‌కమింగ్ అయితే నోటిఫికేషన్స్ రాబోతుంది. సో, అదేవిధంగా మరి ఈ పక్క రాష్ట్రం ఏపీలో గనుక చూసుకున్నట్లయితే, సో, దాదాపు కూడా 10,000తో మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు సంబంధించినటువంటివి ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మరి తెలంగాణ, ఏపీలో ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. సో, ఖచ్చితంగా మరో 12తో పాటు మిగతా ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లన్నీ వచ్చేటటువంటి కనిపిస్తున్నాయన్నమాట. సో, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.